హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకి సినిమా యాక్టర్ ని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరిని పిలవాలో మీరే చెప్పండి. ఆపండి, నేను లోకనాయకుడు కమల్ హాసన్ తీసుకురానా? ఒక 20,000 మాత్రమే ఖర్చు అవుతుందా? హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లో రావాలి. ఆయన రాగానే కూల్ డ్రింక్లు ఇవ్వాలి, మర్యాదలు చేయాలి. ఇదిగోనయ్యా 10,000 అడ్వాన్స్ తీసుకో. మీకు క్షత్రియపుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలా, ఏ కమల్ హాసన్ కావాలో కరెక్ట్ గా చెప్పండి బాబు. వస్తేనేమో గర్వయ్యా, ఆయన ఎలా వస్తేనే రమ్మనయ్యా. కమల్ హాసన్ లోపలే ఉన్నారు. దిగండి అన్న, దిగండి దిగండి, స్టేజ్ మీదకి వెళ్దాం. లోకనాయకుడా నీ వెంటే ఉంది లోకం, నీకోసం ఆగును కాలం. లోకనాయకుడా లోకనాయకుడా మీరందరూ ఎదురు చూస్తున్నా లోకనాయకుడు కమల్ హాసన్ మీకోసం ఒక పాట పాడబోతున్నాడు. పాడు కమలన్నా. తల్లివి నీవే ఎంత అద్భుతంగా పాడుతున్నాడు. ఆదరించే దైవం నీవే, ఎంత బ్రహ్మాండంగా పాడుతున్నాడు. కమల్ హాసన్ తీసుకొస్తా అని చెప్పి కామెడీకి చిన్నపిల్లని తీసుకొచ్చావంటే? చిన్నప్పుడు కమల్ హాసన్ ఇలాగే ఉండేవాడయ్యా. నమస్కారం. మాతో ఆ రోజు మిమ్మల్ని అడిగాను కదా, క్షత్రియపుత్రుడు కమల్ హాసన్ కావాలా, దశావతారం కమల్ హాసన్ కావాలని. ఎవరైనా పర్వాలేదని మీరే కదా చెప్పారు. ఇప్పుడేమిటంటే పాట మారుస్తున్నారు. మేము వేసిన వేట్లో కమల్ హాసన్ గా మారుతావు రే. నాన్న బండి మనల్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది. తిరిగి చూడకు. బాగా దొరికిపోయాం. దిగు దిగు. ఆయన దగ్గరకు వచ్చారంటే టక్కుని కాళ్ళ మీద పడు. అర్రే ఏంటి బాబు, నాన్నగారని కూడా భయపడ్డారా? ఎవరు తను? తనే ఏప్రిల్ ఫూలా? బైక్ లో తిరుగుతున్నారేంటి? ఎవరు చూడరానా? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. లవ్ వర్కౌట్ కాకముందు విపరీతంగా బాధపడ్డావు, వర్కౌట్ అయిన తర్వాత నాకు చెప్పనే లేదు. అన్నీ నేనే తెలుసుకోవాలి. సో స్వీట్, నేను భయపడిపోయాను తెలుసా. నువ్వెంత స్వీట్ అయితే మీ వాళ్ళకి ఎంత స్వీట్ గా ఉంటారో. రేపే మీ ఇంటికి వస్తున్నాను, సూపర్ గా వచ్చి దిగుతాను చూడు. ఎవరమ్మా నువ్వు? మీ అయ్యగారిని కలవాలి. ఇక్కడే ఉండు, అడిగి వస్తాను. అన్నయ్య, ఎవరు కావాలమ్మా? ఆగమ్మా ఆగమ్మా, నీ పాటికి నువ్వు అలా లోపలికి వచ్చేస్తే ఎలా? అయ్యయ్యో, ఈ అమ్మాయి ఎవరు నిరికించబోతుందో తెలియట్లేదే. జాగ్రత్త. నేను బాగుండాలని ఆశీర్వదించండి. వచ్చిన పని ఏంటో ముందు చెప్పమ్మా. నేను కడప నుంచి వస్తున్నాను. ఎవరికైనా సరే సమస్యను వస్తే మీరు తీరుస్తారని విన్నాను. నాలాంటి అమ్మాయికి ఓ సమస్య వస్తే మీరు తీర్చకుండా పోతారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. ఏమిటని అది? బట్టల సబ్బులు ఎవరు ఈ ఏరియాలో సూపర్ సోప్ అమ్మే ఏజెంట్ గా నన్ను అపాయింట్ చేశారు. మీరు ఈ సోప్ కొంటే మీ ఊరు వాళ్ళందరూ ఈ సోప్ కొంటారు. మీరు చెప్తే ఎవరికైనా ఓట్లే వేస్తున్నారు. సోపు కొనుక్కోరా. అయ్యో పాపం. సుబ్బారావు, నువ్వు సోపు కొను, మన వాళ్ళందరినీ కొనమంచు. సరేనే. ఒరేయ్, 10 సోపులు తీసుకోరా. గంగా, పిలిచారండి? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏముంది, ఆ కుక్కలు. పళ్ళు రాళ్ళు కొడతాం, జాగ్రత్త. ఏంటి? వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా నీకు? తెలీదు. సుబ్బారావు, అమ్మాయి లోపల తీసుకురా. లక్ష్మి, నువ్వు మీ అన్నయ్య అమ్మాయిని చూసి సౌజ్ఞం చేసుకోవడం నేను కాలద్దంలో చూశాను. ఎవరు అమ్మాయి? రామ్మా, కూర్చో. వేంపల్లిలో మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్న పేరు మధుసూదన్ రావు, అమ్మ పేరు పద్మావతి. మీ నాన్న చనిపోయారు కదా? మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటా. నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మకి తెలుసా? తెలుసు. మీ ప్రేమను నేను ఒప్పుకోనంటే ఏం చేస్తావు? హత్య చేసేస్తా. ఓ నాయనా. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు. గంగా, వచ్చి నీ కోడని లోపలికి తీసుకెళ్ళు. నా కొడుకు కోసం ప్రాణాలే వదిలేస్తాను, అందుకని తనే నా కోడలు. సూపర్ గా వస్తారని చెప్పి. ఈ అమ్మాయి వచ్చిన వేళ మా ఇల్లు కలకళ్ళాడిపోవాలి. నిండు 100 ఏళ్ళు వద్దిల్లమ్మా. ఇవి మా అత్తగారిచ్చిన గాజులు, ఇక మెదిటివి నువ్వే వేసుకోవాలి. చేయి చూపించా. అన్నా, బెజవాడలో రైస్ మిల్ ఓనర్స్ అందరూ కలిసి ఒక సభను ఏర్పాటు చేశారట. వీరభద్రమే చీఫ్ గెస్ట్ అట. తప్పుడు నువ్వు కొంచెం బయటకు పో. బయట పరా. ఎందుకు కొత్త వాళ్ళని లోపలికి రాణిస్తాం? లేదన్నా, వాడే లోపలికి వచ్చాడు. వాడిని ఈ ఊళ్ళో మనం ఏం చేయలేం, బయట ఊళ్ళోనే లేపేయాలి. వాడు ఎలా వెళ్తున్నాడో, దేంట్లో వెళ్తున్నాడో ఎంక్వైరీ చేయండి. కిలో బియ్యం రేటు 30 రూపాయలకు పైగా ఉన్నా బస్తా రేటు మాత్రం 200 రూపాయలు దాటలేదు. కష్టపడి పండించేవాడు వ్యవసాయి,
తను పండించిన వస్తువుకి తను ధర కాయించలేకపోతున్నాడే. ఇందుకేనండి ఈ సభ ఏర్పాటు చేశాం. మీరు ముందుండి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. ఆ బిషప్ ఏనుగుని చంపే. బావా ఈ ఆట పేరేంటి? చెస్సురా. సెక్స్. ఓర్ని తెల్లదొరలు చదరంగానికి కూడా వెరైటీగా పేరు పెట్టారు. దాన్ని త్వరగా కోసం అయ్యో వదిలేస్తాడు చూడు. పట్టుకో ఏయ్, ఆ కోడిని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తాను. ఆ, పట్టుకోండి. పట్టుకోండి. అయ్యో, అలా చూస్తారంటే పట్టుకోండి. ఏ ఫారం కొడి ఏంటి నాటు కూడా తిరుగుతున్నావా? ఓరి, పట్టుకోరా. ఏంటి? ఏం చేస్తున్నాడు వీడు? ఏంటి నన్ను పట్టుకుంటున్నా? నాకు నచ్చిన కోడిగా నేను పట్టుకోగలను. అరే బావా, అయ్యగారు పైన ఉన్నారు, కోడిని చూసి పట్టుకో. సరే. నాకు ఒక్క కోడి కూడా దొరకలేదు. పట్టుకోండి. ఇదిగో, నువ్వే పట్టుకున్నానని చెప్పు. వెళ్ళు. చూసారంట్రా, నా కోడలి వాళ్ళ కోడిని పట్టుకుంది. దీని గుండెకాయ వేపుడు చేసి వాళ్ళ నీకే పెడతాను. ఇదే నేను ఇచ్చే బహుమతి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కోడిని వదిలేయమని చెప్పు ప్లీజ్. దీనికని ఏడుపు? నా చేతులతో నేనే పట్టించాను, బాధగా ఉంది. ఏ ముచ్చాలరావు, అయ్యా ఆ కోడిని వదిలేసాయి. అది అమ్మగారు. లక్ష్మి, మీ అమ్మకి చెప్పి ఈ రోజుకి పప్పుచారు పెట్టమని చెప్పు. నాలుగేం చచ్చిపో. అలాగే చెప్తాను. ఏంటి నేను లోపల వెయిట్ చేస్తుంటే ఇక్కడ దిక్కులు చూస్తున్నా? మీరు 2 ఏళ్ల తర్వాత బాంబే నుంచి వచ్చారు కదా, అందుకని మా అన్న తమ్ముడు మా కుటుంబ సభ్యులంతా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఓ. ఇంట్లో నీ సైకిల్ ఏంటి మా సైకిల్? ఓవర్ ఆయిల్ చేసి నీ మొగుడు ఇంట్లో పెట్టమని చెప్పాడు. కూడా నేను ఎప్పుడు వదిలేంరా నీ దగ్గర సైకిల్? అయ్యో మీరు కాదన్నా, ఈ అక్క మొగుడు. ఇంతకీ నువ్వెవరు? ఈ తమ్ముడివా? ఏంట్రా వాగుతున్నావు? 6వ నెంబర్ ఇల్లు ఇదే కదా? అవును. ఈ ఊరు పేరు కళ్యాణ దుర్గమే కదా? అవును. అయితే ఇది మీ సైకిలే. ఇంటికి తీసుకొచ్చి 100 మంది నీ మొగుడే. ఏంటి నేను లేని టైంలో వ్యాపారం చేస్తున్నావా? చేసిందంతా చేసి నటిస్తున్నావా? వీడి పేరు ఆడకుండా వచ్చేసామే. ఏమండే, వినాయకుడి గుడి వీధి ఇదేనా? కాదు, ఆయన తమ్ముడు కుమారస్వామి ఇది. ఊరు నాయను, తప్ప డ్రెస్ లో సైకిల్ ఇచ్చొచ్చానే. ఎంత ధైర్యం పని చేస్తావే? చెల్లిని ఎందుకు కొడుతున్నావు? చూడండి. అయ్యో మన బంధువులు పక్క దొరుకుతారా? మనోళ్ళందరూ కొడుతున్నారా? వస్తున్నారు. త్వరగా రండి, త్వరగా రండి. మన వాళ్ళందరూ రండి, వాళ్ళ గుమ్ము గుమ్ముదాం. ఏం జరగబోతుందో తెలియట్లేదే. ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. మీ కుటుంబంలో ఏ సమస్య లేదు కదా? ఒక్క సైకిల్ తో మొత్తం ఊరిని నాశనం చేసావు కదరా దుర్మార్గుడా. ఎందుకక్క ఇట్ట పీకావు? పీకుడంటే ఇది కాదురా, నా పీకుడు 11 టన్నుల బరువుతో సమానవరా వెధవా. వాడిని మన జిల్లాలో లేపేయకూడదు. కడప దగ్గర ఓ లారీని ఏర్పాటు చేయండి. వాడు వెళ్తున్న బండిని గుద్ది ముక్కలు చేయండి. ఏ గ్రూప్ చేస్తుంది? నంద్యాల వెంకట్రావు గ్రూప్ అన్న. పని పూర్తి అయితే ఒక ఏరియా ఇస్తానని చెప్పు. సంపాదించుకోవాలి. అలాగేనా? చెప్పయ్యా. విషయం ఏమిటో తెలియదు, ఇక్కడ చాలా హడావుడిగా ఉంది. అయ్యగారు బెదవాడ వెళ్ళటం వీడికి తెలిసింది అనుకుంటాను. నాన్న వెళ్ళే తీరాలా? క్యాన్సిల్ చేయలేవా? ఇన్విటేషన్ లో చీఫ్ గెస్ట్ గా నాన్న పేరు వేశారు. ఖచ్చితంగా వెళ్ళే ఏంటన్నా? తీరాలి. ఏంటి విషయం? ఏం లేదన్నా, మంత్రి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మీరు కార్లో వెళ్ళదు, ట్రైన్లో వెళ్ళండి. బెజవాడికి ట్రైన్. సరే అలాగే. హలో మినిస్టర్ గారిల్లా? అవును. మీరు అనుకున్నట్టు వీరభద్రం కారులో వెళ్ళట్లేదు, ట్రైన్ లో వెళ్తున్నాడు. ఏయ్, నువ్వెవరో చెప్పావు? నాన్న రాత్రి మీటింగ్ అవగానే వెంటనే బయలుదేరదు, రేపు ఉదయం బయలుదేరండి. నేను అయ్యప్ప రైస్ మిల్ ఓనర్ తో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లోనే మీరు ఉండొచ్చు. సరే. వీరభద్రం ట్రైన్ లోనే వెళ్తున్నాడన్నా. అయితే మనం వాళ్ళని వేముల స్టేషన్ ఎక్కమనం. కడపలో వాడు దిగిన వెంటనే జనాల్లో కలిసిపోయి గత్తిని వేషం పూసి కొచ్చేయమనం. మనసు ఎందుకు అదోలా ఉందిరా, మనం కూడా ట్రైన్లో వెళ్దాం. కనీసం 20 నుంచి 25 పోట్లైన వాడి మీద పడాలి. ఆంధ్రాలో జరిగిన మర్డర్లో ఇదే భయంకరమైన మర్డర్ గా ఉండాలి. హలో, నేను నాన్నతో బెజవాడ వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను.
చెప్పమ్మా. వీరభద్రం ట్రైన్ లో వెళ్ళట్లేదు, కార్లోనే వెళ్తున్నాడు. ఏయ్, ఎవరు నేను నువ్వు? అబద్ధం చెప్పాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు. హలో హలో హలో. రే శివ, వాళ్ళు రాజశేఖర మనుషులు రా. ఎక్కడ రా? నువ్వు వెళ్ళి వాళ్ళు ఏ కోచ్లో ఎక్కుతున్నారో చూడు. నాన్న ట్రైన్లో వెళ్తున్న విషయం వాళ్ళకెలా తెలిసింది? నువ్వు వెళ్ళి చివరి కోచ్ ముందు కోచ్లో ఉండు. ఇటువైపు ఎవరు వచ్చినా నాకు వెంటనే అలాగే శివ. ఆ వీరభద్ర ఏ కోచ్లో ఉన్నాడో వెళ్ళి చూసిరా. వెళ్ళు. నువ్వు ఫాలో చేస్తూ వెనక. కడప స్టేషన్ లో ఏదో ప్లాన్ చేసినట్టున్నారా? మీరు వెళ్ళి నాన్న కోచ్లోనే ఉండండి. రాజంపేట స్టేషన్ రాగానే నాన్న దిగమని చెప్పండి. ముద్దు కృష్ణ అంతా చెప్పి కారు పంపించమంటాను. అక్కడి నుంచి నాన్న కారులోనే అలా వెళ్ళమని. వెళ్ళినవాడు రాలేదేట్రా? ఫోన్ చేయి. చెప్పు బాబు. మీరు పని చేసి పెట్టాలన్నా. నేనేం చేయాలి బాబు? వెంటనే 2 బళ్ళలో మనుషులు పంపించండి. కడప స్టేషన్ రాగానే జనంలో దూరి కత్తి తిప్పి పట్టుకుని మనం కొట్టే కొట్టుడికి శరీరంలో ప్రాణం మాత్రమే మిగలాలి. మిగతా పార్ట్స్ ఏమీ పని చేయకూడదు. అయ్యా నమస్కారం అయ్యా. కార్ రెడీగా ఉందయ్యా. మీరు ఈ బండిలో ఎక్కండి, మేము ఆ బండిలో వస్తాం. ఏ బండి వెళ్తున్నాడు? మెరుగుతున్న కాలేజ్ అన్నా. మన ప్లాన్ ప్రకారం ఆ కార్ను గుద్దేసేయండి. సరేనా? అన్నాడు ఫోన్ తీయట్లేదన్నా. సరే రండి వెళ్దాం. రేయ్, వాడు మధ్యలో దిగిపోయారా? ఏం పిక్కుతున్నారా? వచ్చే స్టేషన్ లో దిగి వెనక్కి రండి రా. రే నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను. బండి హైవే మీదకి వచ్చింది, గుద్ది లేపాయి. సరే అన్న. అయ్యో, గుద్దేసి ఆకుండా నేను అంబులెన్స్ ఫోన్ చేయి. నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. నీకు మాత్రమే పక్కడు సెల్ నంబర్ దొరుకుతుందా? నీ నాన్నని కడప పక్కన లారీతో గుద్దించి లేపేశాం. పీస్ పీస్ అయి ఉంటాడు, వెళ్ళి ఏరుకో. వాడిని పూడ్చిన తర్వాత మీ అమ్మని చెల్లిని తీసుకొచ్చి కుటుంబంతో సహా నా కాలు మీద పడు. రారా! ఫోన్ తీయండి. చూడండి, తీసుకురండి. టార్గెట్ నుంచి 13 కిలోమీటర్. పోలీసు వస్తున్నారా? స్పీడ్గా వెళ్ళరా. కొంచెం అటువైపు పట్టండి. నార్త్ ఇండియా నుంచి యాత్రకు వచ్చినట్టున్నారు. లారీ వాడు గుద్దేసిపోయాడు. డ్రైవర్ మందు కొట్టేసి తోలుతున్నట్టున్నాడు. ఆపకుండా పోతూనే ఉన్నాడు. తెలియ గుద్దలేదు నాన్న, తెలిసే గుద్దారు.